క్వాష్ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. దీని మీద మాట్లాడటానికి సీనియర్ న్యాయమూర్తి ఎస్ఆర్పి గారు ఉన్నారు. ఈరోజు జరిగిన దాని మీరు ఎట్లా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద 17A ఈ కేసుకి అప్లై అవుతుందా లేదా అనేటువంటిది చర్చ ఈ కేసు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి జరుగుతూ ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీన్ని ఫాలో అవుతున్నటువంటి ఘటనలు కూడా మనకు తెలుసు. 17A అనేటువంటి బాగా ఫెమిలియర్ అయిపోయినటువంటి విషయం కూడా తెలుసు. దాని మీద కూడా వాదనలు కొంతమంది అప్లై అవుతుందని, కొంతమంది కాదు అనేటువంటి అనేక వాదనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పుడైతే అది అప్లై కాదు, ఈ కేసు కొనసాగించవచ్చు అని ఒక తీర్పు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సుమారుగా ఒక నెల రోజుల పాటు వాద ప్రతివాదనలు జరిగినటువంటి విషయం కూడా మనకు తెలుసు. వాదనలు పూర్తయిన తర్వాత ఈ తీర్పును రిజర్వ్ చేసి దాదాపు 3 నెలలుగా వస్తూ ఉన్న సందర్భంలో ఈ రోజున తీర్పును వెలువరించడం జరిగింది. బహుశా ఈ రోజు తీర్పుతోటి ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందని, ఈ ఉత్కంఠతకి తెరబడుతుందనేటువంటి అనుకున్నాం. కానీ మరల మన ఉత్కంఠత కొనసాగుతూనే ఉన్నది, సమస్య కూడా కొనసాగుతూనే ఉన్నది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఇరువురు న్యాయమూర్తులు ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అనిరుద్ బోస్ గారు, జస్టిస్ అనిరుద్ బోస్ గారు ఏమో 17A అనేటువంటిది అప్లై అవుతుంది పోలీసులకి, కానీ ఎవరైనా సరే అనుమతి లేకుండా, గవర్నర్ అనుమతి లేకుండా ఇది చేయటం ముందుకు వెళ్ళడానికి లేదు అని కూడా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పడంతో పాటుగానే ఈ తీర్పు అనేటువంటి ప్రభుత్వం మరల కొత్తగా గవర్నర్ దగ్గరకు వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకుంటానికి ఇది ఆటంకం కాదు అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. కానీ జస్టిస్ బేలా త్రివేది గారు మాత్రం 17A దీనికి అప్లై కాదు, ఇది ఎందుకన్నట్లయితే 2018 ముందు నేరం, ఈ అమెండ్మెంట్ అనేటువంటిది 2018 వచ్చింది కాబట్టి పాత నేరాలకి ఇది అప్లై కాదు, ఇది కొత్త నేరాలకి అప్లై అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి రావటం. అందుకని ఇది పాత నేరం కాబట్టి దీనికి 17A అప్లై కాదు అనేటువంటి ఒక తీర్పుని చెప్పడం జరిగింది. మరి విభిన్నమైనటువంటి తీర్పులు వచ్చినప్పుడు న్యాయమూర్తులకు ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం దీన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి నివేదిస్తారు. ఆయన మరింత విస్తృతమైనటువంటి ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి దీని గురించి వాదోపవాదాలను కూలంకషంగా విని దాని మీద తీర్పు చెప్పవలసిందిగా వాళ్ళు చెప్తారు. వాళ్ళకు ఉన్నటువంటి టైము ఇవన్నీ చూసుకున్నప్పుడు బహుశా 4 నెలల కాలంలో మరలా అవుతుందని భావించలేము మనం. ఒక విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయటం, వాళ్ళు వాదనలు వినటం, మరలా తీర్పు చెప్పడం జరగాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే బహుశా మనకి ఈ ఎన్నికల లోపు జరగదది, ఎన్నికల తర్వాతే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాతే మనం ఈ తీర్పును ఆశించవచ్చు. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడైనా సరే వెళ్ళి గవర్నర్ గారి దగ్గర అనుమతి తీసుకుని మనం ఆ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు అన్నారు. ఇది సాధ్యం అంటే సాధారణంగా మరి ఇప్పుడైనా గవర్నర్, ఎందుకంటే ఇప్పుడు ఒక న్యాయమూర్తి చెప్పింది ఏమంటే 17A అప్లై అవుతుంది అని చెప్తూ కూడా ఇప్పుడైనా సరే అనుమతి తీసుకోవద్దు దానికి అది అవకాశం ఉన్నది, అధికారం ఉన్నది అనేటువంటిది ఒకటి చెప్పారు. కాబట్టి నిజంగా కావాలంటే గవర్నర్కి వీళ్ళు రాయొచ్చు, రాసి తీసుకున్నట్లయితే అప్పుడు ఈ 17Aకి సంబంధించి ఏమిటి అనేటువంటిది మరొక సమస్య అవుతుంది అప్పుడు. కాబట్టి సుప్రీంకోర్టులోనే ఒకళ్ళు అప్లై కాదన్నారు, అప్లై అవుతుందన్న న్యాయమూర్తి కూడా మరలా వీళ్ళు గవర్నర్ దగ్గర నుంచి అనుమతి తీసుకుంటానికి తీర్పు ఆటంకం కాదు అన్నారు. కాబట్టి తీసుకున్నట్లయితే వాళ్ళు ప్రొసీడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సార్, ఆల్రెడీ ఒకసారి అనుమతి తీసుకుంటే అరెస్ట్ చేశారు, మళ్ళీ అదే విషయం మీద మళ్ళీ అరెస్ట్ చేసేదానికి, జైల్లో పెట్టేదానికి అవకాశం ఉండదు. కేసు మాత్రం కొనసాగే దానికోసం ఆ టెక్నికల్గా ఉన్నటువంటి ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. రేపు ఏంటంటే వాదనలో 17A ప్రకారం అనుమతి తీసుకోకుండా పెట్టారు అనేటువంటి వాదన చేయకుండా ఉండటానికి ఆ అనుమతి పనికి వస్తుంది తప్పితే మరలా రిమాండ్ చేయడానికి, జ్యుడిషియల్ కస్టడీకి పంపడానికి మాత్రం ఆ అనుమతి ఎందుకు ఉపయోగపడదు వీళ్ళకి. ఒకసారి ఒక న్యాయం జరిగినప్పుడు సపోజ్ ఒక 18 సంవత్సరాల కనుక లోపు కనుక ఒక 18 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక నేరం చేశాడు అనుకోండి, ఆయనకు ఒక శిక్ష ఉంటుంది. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన తర్వాత చేసిన దానికి ఆయనకు ఒక శిక్ష ఉంటుంది. బట్ ఇక్కడ ఇటువంటి శిక్ష అనేది ఇప్పుడు 18 ముందు ఉందన్నారు, 18 తర్వాత ఉందన్నారు. అంటే అది శిక్ష కాదు. దీనికి వచ్చేసరికి 2018 వరకు అమెండ్మెంట్ వచ్చింది. ఏమిటన్నట్లయితే పోలీసులు కనుక ఏ పబ్లిక్ సర్వెంట్ మీదైనా ఆయన విధి నిర్వహణలో చేసినటువంటి ప్రతిపాదనలు కానివ్వండి, తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి అవినీతి ఉన్నదని నేను భావించినట్లయితే దాని మీద పై అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండా విచారణ చేయడానికి వీల్లేదు అనేటువంటి 17A నిర్దేశిస్తూ ఉన్నది. శిక్ష కాలానికి వచ్చేసరికి పెద్ద పాత చట్టమైనా కొత్త చట్టమైనా శిక్షలన్నీ ఒకటే. కానీ ఇది ఒక టెక్నికల్ అబ్జెక్షన్. ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ మీద ప్రొసీడ్ అవ్వడానికి, వాళ్ళని వేధించడానికి అవకాశం లేకుండా అనే ఉద్దేశంతో ఇది పెట్టారు. కాబట్టి ఏమిటన్నట్లయితే
ఇది పాత నేరాలకి అప్లై అవుతుందా, కొత్త నేరాలకి, ఆ తేదీ తర్వాత జరిగే నేరాలకి అప్లై అవుతుందా, లేదా తర్వాత జరిగే రిజిస్టర్ చేసే క్రైమ్స్కి అప్లై అవుతుందనే దాని దగ్గరే ఒక భాష్యం చెప్పవలసి ఉంది. దాని మీద సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తులు ఇద్దరు భిన్నమైనటువంటి అభిప్రాయాలు రావటం జరిగింది. సార్ ఇప్పుడు ఈ కేసు మళ్ళీ తేలడానికి అంటే ఇది మరి విస్తృత ధర్మాసనానికి వెళ్ళినప్పుడు ఏంటన్నట్లు ఇందాక నేను చెప్పినట్టు 4 నెలలు మాత్రం తేలదు. ఈ ప్రభుత్వం అంటే మనకు ఎన్నికలు కూడా సమీపిస్తూ ఉన్నాయి. బహుశా మన ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ కొత్త ప్రభుత్వం కనుక ఏర్పడి మరలా వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే, ఒకవేళ గవర్నర్ మీరు అనుమతి తీసుకోవాలి అంటే అప్పుడు గవర్నర్ దగ్గరికి వీళ్ళు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరో ఏమిటి, వాళ్ళు ఏం చేస్తారు, గవర్నర్కి ఏ విధమైనటువంటి సలహా చెప్తారు ఏమిటి అనేటువంటిది కూడా అనేకమైనటువంటి రాజకీయ కారణాలు కూడా అప్పుడు ముందుకు వస్తాయి అనేటువంటిది గమనించవచ్చు. అదే కాదు, వైసీపీ ప్రభుత్వం కనుక ఆ పార్టీ మరలా అధికారానికి రాకపోతే మరలా తెలుగుదేశం మరి వాళ్ళ మిత్రులతో అధికారానికి వచ్చేట్లయితే ఇవన్నీ వెనక్కపోయేటువంటిది. మళ్ళీ అంటే ఒక్కొక్కసారి గవర్నర్ అనుమతి కూడా తీసుకుంటానికి కూడా పోకపోవచ్చు. ఇవన్నీ సమస్యలు, కొత్త సమస్యలకు రాజకీయాల ఆలోచనలు, రాజకీయ పార్టీలు వాళ్ళ నిర్ణయాలు, కేంద్రంలో వచ్చేటువంటి అధికారంలోకి వచ్చే పార్టీ, రాష్ట్రంలో అధికారాలకు వచ్చే పార్టీ వాళ్ళ ఆలోచనలు, వీటన్నిటి మీద ఆధారపడి అప్పుడు నిర్ణయాలు ఉంటాయి. సార్ యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే న్యాయ వ్యవస్థలో రాజకీయ నాయకులు జోక్యం ఎదురైందని గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనేక మంది మీడియా ఎదురుగా వాపోయారు. మీరు ఇప్పుడు ఉన్నదాన్ని అదే విధంగా చూస్తారు? సాధారణంగా న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రంలో రాజకీయ నాయకుల జోక్యం పెరిగిందంటే రాజకీయ నాయకుల కంటే కూడా ఎగ్జిక్యూటివ్ జోక్యం పెరుగుతూ ఉన్నది కొన్ని సందర్భాల్లో అనేటువంటి ఒక విమర్శ ఉన్నది. దానికి సంబంధించే కొలీజియం చేసినటువంటి న్యాయమూర్తులను నియమించాలి అన్నప్పుడు వాళ్ళు కాలయాపన చేయటం, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేని న్యాయమూర్తులను వాళ్ళు ఒప్పుకోకపోవడం అన్ని చూస్తూ ఉన్నాం. కానీ దీనికి సంబంధించి ఏంటంటే ఏదో రాజకీయ నాయకులు ప్రమేయం ఉన్నదనో లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రమేయం ఉన్నదనో ఎటువంటి దానికి మనం భావించాల్సినటువంటి ఆస్కారం లేదు. ఎందుకన్నట్లు ఇది ఒక స్పష్టమైనటువంటి తీర్పు, రెండు భిన్నమైనటువంటి అభిప్రాయాలు. కాబట్టి ఎందుకంటే వీళ్ళు న్యాయమూర్తులు ఏంటంటే రాజకీయ పార్టీలు చెప్పినట్లు లేకపోతే ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టు తీర్పులు చెప్పరు. కొన్ని సందర్భాలు ఇందాక చెప్పినట్టు అపాయింట్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి అనేక సందర్భాలు అనేక సమస్యలు సృష్టిస్తుందని సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఘటనలు కూడా మనకు తెలుసు. దీంట్లో ఏదో రాజకీయ ప్రభావితం కానీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి తీర్పులుగా మనం భావించడానికి అవకాశం ఇది స్పష్టమైనటువంటి ఒక లీగల్గా ఉన్నటువంటి ఇరువురు న్యాయమూర్తులు వాళ్ళ చట్ట ప్రకారం లీగల్గా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసి రాసినటువంటి తీర్పులుగానే మనం భావించాలి. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు వేసిన స్క్వాష్ పిటిషన్పై దిశబ్ కమిటీ తీర్పు వెలువరించింది. దీని మీద మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది పిచ్చుక శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు వచ్చిన తీర్పు మీరు ఏ విధంగా చూస్తారు? మన రాష్ట్రంలో 17A అమెండ్మెంట్ దానికి సంబంధించి చాలా చర్చ జరిగింది. కూడా కింద కోర్టు పై కోర్టు దానికి సంబంధించిన అభిప్రాయాలు కూడా భిన్నాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడిని రిమాండ్ విధించిన తర్వాత దానికి సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దీనికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తి 17A అనేది ఒకటి తీసుకొని వచ్చేసి ఆ 17A ప్రకారం ఈ రిమాండ్ చెల్లదని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని మీద రిమాండ్ ఇవ్వటము, ఆ రిమాండ్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళటం, హైకోర్టు కూడా వీళ్ళు వేసిన క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించింది ఈ అంశం మీద తీవ్రంగా దానికి సంబంధించిన వాదనలు వినటము, ఇది చాలా కాంప్లికేటెడ్ కాబట్టి దీన్ని కూడా తీర్పును కూడా వాయిదా వేయటం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి ఇద్దరు జడ్జి బోస్ తర్వాత త్రివేది ఇద్దరు కూడా రెండు భిన్న అభిప్రాయాలు దీని మీద ఇవ్వటం వల్ల దీనికి సంబంధించి మళ్ళీ ఏదైతే చర్చ జరుగుతుందో ఇంత కాంప్లికేటెడ్ అయినా ఈ 17A అమెండ్మెంట్ మీద మళ్ళీ వచ్చింది. దీంట్లో జస్టిస్ బోస్ గారు ఏమన్నారంటే దీనికి సంబంధించింది దీనికి శాంక్షన్ అథారిటీ దానికి సంబంధించి గవర్నర్ శాంక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 17A ప్రకారం గవర్నర్ శాంక్షన్ తీసుకోకపోతే కూడా రిమాండ్ చెల్లదని చెప్పక్కర్లేదు. ఇప్పుడు కూడా రిమాండ్ అయిపోయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్లో ఏ స్టేజ్లో అయినా సరే దీనికి సంబంధించిన శాంక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి శాంక్షన్ అయితే తీసుకోవాలి. శాంక్షన్ ఇప్పుడు అధికారులు దీనికి సంబంధించింది ఇప్పుడైనా సరే రిమాండ్ విధించిన తర్వాత అయినా విచారణలో శాంక్షన్ తీసుకోవచ్చు అని ఆయన తీర్పులో చెప్పారు. అలాగే త్రివేది గారు ఏం చెప్పారంటే దీనికి సంబంధించింది
2018 దానికి సంబంధించిన ముందు ఉన్న వాటన్నిటికి సంబంధించింది ఈ 17A అమెండ్మెంట్ వర్తించదు దీనికి సంబంధించింది. అందువల్ల ఇది రెట్రాస్పెక్టివ్ అంటే దానికి ఇంతకుముందు వాటికి సంబంధించిన ఇది కాబట్టి అది 17A అనేది రెట్రాస్పెక్టివ్ కాబట్టి అప్పుడు జరిగిన వాటికి 17A ఇది వర్తించదు, శాంక్షన్ లేకపోయినా కూడా చేయొచ్చని ఆయన అన్నారు. అయితే రెండు విషయాలు చూస్తే దానికి సంబంధించింది ఏంటంటే శాంక్షన్ ఒకటి, దానికి సంబంధించింది గవర్నరు శాంక్షన్ ఇచ్చినా లేకపోతే ఇవ్వకపోయినా రిమాండ్ సమయంలోనే తీసుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత అయినా సరే దానికి సంబంధించింది శాంక్షన్ తీసుకొని సాక్ష్యాలు ఛార్జెస్ నమోదు చేయాలని. కాబట్టి రెండు భిన్నాభిప్రాయాలు ఇక్కడికి వచ్చినాయి కాబట్టి దీనికి సంబంధించింది మళ్ళీ దీన్ని త్రిసభ్య ధర్మాసనం కానీ దానికి సంబంధించిన అత్యుత్తమ న్యాయస్థానం CJ గారు దానికి సంబంధించింది మళ్ళీ ఇంకొక ధర్మాసనం కానీ రెఫర్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించింది రేపు దీన్ని మళ్ళీ CJ దగ్గరికి రిజిస్టర్ ద్వారా CJ చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఈ రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రెండిట్లో దానికి సంబంధించింది శాంక్షన్ ఒకటి కంపల్సరీ అయినప్పుడు అది రిమాండ్ స్టేజ్లోనే ఇది కాకుండా రిమాండ్ స్టేజ్లో ఉన్నా కూడా దీనికి సంబంధించింది రిమాండ్ని రద్దు చేయక్కర్లేదు చంద్రబాబు నాయుడు రిమాండ్ అనేది ఆయన జస్టిస్ బోస్ గారు చెప్పిన దాన్ని. కాబట్టి ఇప్పుడు విచారణలో ఏ సమయంలో అయినా ఎప్పుడైనా కానీ విచారణాధికారి ఛార్జెస్ ఫ్రేమ్ చేయక ముందు ట్రయల్ జరగక ముందే గవర్నర్ గారి దగ్గర 17A దాని అమెండ్మెంట్ దాని కింద శాంక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని ఆయన చెప్పారు. దానికి సంబంధించి ఇప్పుడు త్రిసభ్య కమిటీకి వేశారు కదా సార్, ఇది ఈ విచారణ స్టార్ట్ అయ్యేసరికి ఎంత టైం పడుతుంది, ముగిసేపటికి ఎంత టైం పట్టొచ్చు? జరుగుతుంది. విచారణ మీద ఎటువంటి స్టే లేదు కాబట్టి ఏంటంటే విచారణ అనేది జరుగుతూనే ఉంటుంది దీనికి సంబంధించి. కానీ విచారణ సంబంధించి పూర్తయి ఛార్జెస్ ఫ్రేమ్ చేసే లోపల 17A దానికి సంబంధించింది శాంక్షన్ తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది సంబంధించి. కాబట్టి ఇది మళ్ళీ త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్ళినప్పుడు ఇది చాలా టైం తీసుకుంటుంది. ఇది దీనికి సంబంధించింది ఇంకా కొంత ఒక 6 నెలల దాకా కూడా దీనికి సంబంధించిన ఇది మళ్ళీ వస్తుంది. ఎందుకంటే 17A అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంది. కింద కోర్టులోనూ తర్వాత హైకోర్టులో కూడా జడ్జెస్ మధ్యనే చాలా భిన్నాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించింది. ఎప్పటి నుంచి వస్తుంది, లేకపోతే 2018 నేరాలకు సంబంధించి వస్తుందా, అంతకుముందు వాటికి వస్తుందా ఏమిటి అనేది చాలా గందరగోళంగా ఉండబట్టే రిమాండ్ ఇచ్చినప్పుడే దానికి సంబంధించింది వాళ్ళు లేవనెత్తిన అంశాలని కింద ACP కోర్టు కొట్టేయడం జరిగింది శాంక్షన్ లేకుండానే. దాన్ని ఛాలెంజ్ చేశారు హైకోర్టులో. హైకోర్టులో కూడా దానికి సంబంధించిన భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. హైకోర్టు కూడా క్వాష్ చేశారు కాబట్టి ఇలాగా చివరికి సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించిన భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. కాబట్టి ఇది మళ్ళీ త్రిసభ్య ధర్మాసనం ముందు ఉన్నప్పుడు అది కొంత సమయం తీసుకుంటుంది. కానీ దీంట్లో వాళ్ళు చెప్పిన విచారణ మీద ఎటువంటి స్టే లేదు కాబట్టి విచారణ కొనసాగుతుంటుంది. బెయిల్ మీద ఉన్నారు కాబట్టి దానికి సంబంధించింది ఇంకా బెయిల్ ఆల్రెడీ పొందున్నారు కాబట్టి దీంట్లో ఇంకా వేరే ఆలోచించవలసిన లేదు. విచారణలో రేపు కంపల్సరీగా ఆ రిమాండ్ అనేది దానికి సంబంధించింది రిమాండ్ ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాలా అంటే ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్లు అనేది స్పష్టమైంది. కాబట్టి PC యాక్ట్ కింద అవినీతి ఆరోపణలు ఏమైనా ఉంటే పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారు. కాబట్టి పబ్లిక్ సర్వెంట్ మీద చేసేటప్పుడు దానికి సంబంధించిన అధికారి వాళ్ళ దగ్గర శాంక్షన్ తీసుకోవాలని ఉంది. కానీ ఈ శాంక్షన్ ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఏంటి, రిమాండ్ స్టేజ్లో తీసుకోవాలా, విచారణలో స్టేజ్ తీసుకోవాలా, అసలు తీసుకోకుండానే చేయాలనేది దాని మీద ఉన్న భిన్నాభిప్రాయాలు దాని మీద ఈరోజు సుప్రీంకోర్టులో కూడా దానికి సంబంధించిన భిన్నాభిప్రాయాలు ఉండటం వల్ల ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనానికి దీన్ని నివేదించారు. చూద్దాం దానికి సంబంధించిన ఒక 3 నెలల నుంచి 6 నెలల దాకా ఈ లోపల ఇది దీనికి సంబంధించిన టైం పట్టొచ్చు.